ఈ విధంగా శ్రీరాముని అవమానిస్తావా దరిద్రుడా? మత పిచ్చి ఉన్న హిందూ అయినా క్రైస్తవుడైనా ముస్లిం అయినా సమాజానికి హానికరం. గీతా బైబిల్ ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని రక్షిద్దాం, మతతత్వవాదుల్ని తరిమి కొడదాం, మానవత్వాన్ని పెంపొందిద్దాం. మిత్రులారా, లలిత్ కుమార్ మొహమ్మద్ ప్రవక్త వారిని, యేసుక్రీస్తు వారిని, అదేవిధంగా హిందూ ప్రవచనకర్తలు, దిగ్గజ ప్రవచనకర్తలు అనేటువంటి వాళ్ళందరినీ కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. అదే కాకుండా హిందూ ధర్మాన్ని రక్షించేవాడు తను ఒక్కడే అన్నట్టుగా మిగతా వాళ్ళందరూ కూడా తప్పుదోవ పట్టించినట్లుగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడో ఈ వీడియోలో ఒకసారి చూడండి. చాలా మంది ప్రవచనకర్తలు బయటకు వచ్చి వారు చెప్తున్నది శాస్త్ర ప్రమాణమా కాదా, లేదు మేం చెప్తుంది శాస్త్ర ప్రమాణమా కాదా అని ఏదో ఒక సైడ్ తీసుకోకుండా వాళ్ళు ఇంకా కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చెప్పేది శాస్త్ర ప్రమాణం కాదు, నేను చెప్పేది శాస్త్ర ప్రమాణం కాకపోతే నిరూపించమనండి అంటున్నావు. అంటే నీ దృష్టిలో చిన్నజీయర్ స్వామి గాని, గరికపాటి వారు గాని, చాగంటి వారు గాని, లేదా మోహన్ భాగవత్జీ గారు గాని, ప్రవచనకర్తలు ఎందరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడాను శాస్త్ర ప్రమాణంగా మాట్లాడట్లేదని నీ ఉద్దేశం? నువ్వు ఒక్కరే శాస్త్ర ప్రమాణంగా మాట్లాడుతున్నావా? నువ్వు ఏంటి అసలు? నువ్వు ఒక అయ్యగారువా, లేక వేదాలు చదివిన వాడివా, లేకపోతే నువ్వు జ్ఞానివా, నువ్వు ఒక మహా ఋషివా, ఏంటి అసలు? నువ్వు ఏమనుకుంటున్నావు? కేవలం నువ్వు ఒక చీటర్, నువ్వు ఒకరిని చీట్ చేసి డబ్బులు దండుకున్నావు. ఈ విషయాన్ని మర్చిపోయారా ప్రజలు? ఇప్పుడే ఆ కేసు నడవకుండా కాంప్రమైజ్ అయ్యావు. ఒకరికి అంతగా హిందూ ధర్మంపై ఒకట్లా ప్రేమ ఉంటే, హిందూ ధర్మాన్ని రక్షించేటటువంటి నీకు ఉద్దేశం ఉంటే, హిందూ ప్రజల్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే, అతడు రంగురాళ్ళు అమ్ముకొని జనాల్ని మూఢనమ్మకాలకు తీసుకెళ్తున్నాడని చెప్పేసే కదా నువ్వు అన్నావు. కానీ ఇప్పుడు కాంప్రమైజ్ అయిన తర్వాత ఆయన రంగురాళ్ల వ్యాపారం మానేశాడా? మానేయలేదు కదా, కంటిన్యూ చేస్తున్నాడు కదా. మరి రంగురాళ్ల వ్యాపారం మానేనప్పుడు ఇండైరెక్ట్ గా నీ లెక్క ప్రకారంగా నువ్వు అన్నట్టుగా అతడు హిందువుల్ని మోసం చేస్తున్నాడు అన్నట్టే కదా. మరి మోసం చేసే వారి గురించి మళ్ళీ నువ్వు ఎందుకు వీడియో చేయలేదు? చెప్పు, దీనికి సమాధానం చెప్పు లలిత్ కుమార్. నువ్వు కాంప్రమైజ్ అవుతావు, డబ్బులు అడుగుతావు, కేసులు పెట్టించుకుంటావు, ఆ తర్వాత నువ్వు సొక్కం పూసలా వచ్చేసి మా ముందు మాట్లాడతావు. మరి ఆ రంగురాళ్ల వ్యాపారి పైన ఇంతవరకు మళ్ళీ ఒక వీడియో చేయలేదు. తన వ్యాపారం కూడా ఆగలేదు. అతను ఒక ఇన్స్టాగ్రామ్ పెట్టి ఆ ఇన్స్టాగ్రామ్ లో తన వ్యాపారాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాడు. చాలా మంది తన దగ్గరికి వెళ్తున్నారు, రంగురాళ్ళు కొంటున్నారు. మరి అతని మీద ఇంతవరకు నువ్వు మళ్ళీ వీడియో ఎందుకు చేయలేదు? చేస్తే మళ్ళీ కేసు పెడతాడనా, లేకపోతే కాంప్రమైజ్ లో ఈ ఒప్పందం జరిగిందనా? నా గురించి నువ్వు మాట్లాడొద్దు, నీ గురించి నేను మాట్లాడని చెప్పేసి, నీ గురించి నేను మాట్లాడు, నీపై మళ్ళీ కేసులు పెట్టను, ఈ కేసు రిటర్న్ చేసుకోవాలంటే నా గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడకూడదు అని చెప్పేసి మీరిద్దరు కాంప్రమైజ్ అయ్యారా? ఇదే కదా, ఇది ఓపెన్ ఫ్యాక్ట్. లేకపోతే నువ్వు చేసేవాడివే. ఇప్పుడు నీకు హిందువులు గుర్తు కావట్లేదా? ఇక్కడ మూడు నమ్మకాల్లోకి హిందువులు వెళ్ళట్లేదా? శాస్త్రాల ప్రకారంగా సాయి దేవుడు ఎలా అయ్యాడు, విష్ణు రూపం, ఆ తర్వాత శివుని రూపం ఎలా అయ్యాడు అని అడుగుతున్నావు కదా. మరి అదే శాస్త్ర ప్రకారంగా నేనేం అడుగుతున్నాను, ఏమని అంటే కుక్కను కట్టమల్లన్న స్వామి అని పూజిస్తున్నారు ప్రజలు. మరి కుక్క శాస్త్రాల ప్రకారంగా దేవుడు ఎలా అయ్యింది అది చెప్పు. విషసర్పాన్ని నాగ దేవతాన్ని పూజిస్తున్నారు హిందూ ప్రజలు. మరి విషసర్పం అదే శాస్త్రాల ప్రకారంగా దేవుడు ఎలా అయిందో చెప్పు. అంటే సాయిబాబాను ఒకడు దేవుడు అంటే నీకు నచ్చనప్పుడు, మరి కుక్కను ఒకరు దేవుడు అంటున్నారు, నాగం పావును ఒకరు దేవుడు అంటున్నారు. మరి ఇవన్నీ కూడా శాస్త్రాల ప్రకారంగానే అంటున్నారా? శాస్త్రాల ప్రకారంగానే ఇవన్నీ నిరూపణ జరిగాయా? చెప్పు. ఇప్పుడు అదే సాయి భక్తులు నాగదేవత గుడికి వెళ్తారు, కట్టమల్లన్న స్వామి గుడికి వెళ్తారు. మరి ఇక్కడ లేనిటువంటి శాస్త్రము అక్కడెందుకు? అక్కడ కూడా శాస్త్రం ఇంప్లిమెంట్ చేయి, ఇక్కడ కూడా శాస్త్రం ఇంప్లిమెంట్ చేయి. శాస్త్రబద్ధంగా ఉండమని అంటే అన్ని దిక్కుల శాస్త్రబద్ధంగా ఉండమను, కానీ ఒక దిక్కు శాస్త్రబద్ధంగా ఉండమని మరొక దిక్కు శాస్త్రబద్ధంగా ఉండకపోవడం అంటే ఈ డబుల్ స్టాండర్డ్ ఎందుకు? అంటే ఇది మత పిచ్చి కాదా, కుల పిచ్చి కాదా, ఇది ఒక సైకోయిజం కాదా, శాడిజం కాదా? కేవలం నువ్వు బ్రతకడానికి చేసుకున్నటువంటి ప్లాట్ఫామ్ అని అర్థం కావట్లేదా ప్రజలకు? చెప్పు, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. నేను ఎన్నో వీడియోలు చేశాను, దేవుని యొక్క గుణలక్షణాలు చెప్పురా నాయన అని. ఒక్కసారి కూడా ఒక్క వీడియోలో కూడా నువ్వు దేవుని యొక్క లక్షణాల గురించి చెప్పలేదు. ఎందుకంటే నీకు ఆ ధైర్యం లేదు. ఆ ధైర్యం ఉంటే నేను చెప్పినవన్నీ కొట్టుకపోతాయి. నీకెవడు చందాలు ఇవ్వడు. ఒక్కసారి మహమ్మద్ ప్రవక్త గురించి ఈయనేం చెప్తున్నాడు వినండి. మహమ్మద్ ప్రవక్త మహానుభావుడు. కాలం దగ్గర కూర్చుని ఉంటే ఎర్ర తీరు మమ్మగా పైకి ఎక్కుతుంది. ఈయన ప్రవక్త కదా, దైవ పురుషుడు జారి. ప్రవక్త అదే కదా లక్షణం. యేసుక్రీస్తు అయినా, బుద్ధుడైనా, శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, మహమ్మద్ అయినా జారి ఎక్కువ. అందుకంటే చూశారు కదా, స్టార్టింగ్ అసలు హిందూ ప్రవచనాల్లో ఈ పక్క మతాన్ని తీసుకురావటమే పెద్ద పెంట.
తీసుకొచ్చి ప్రవక్తలు అందరూ, అందులో శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా, రాముడు కృష్ణుడు ప్రవక్తల గరికపాటి గారు, వాళ్ళు ప్రవక్తల. అందుకని దాని చేతుల్లో తీసుకుని పైకి ఎక్కిస్తున్నాడు, మండగంట కుట్టేస్తున్నాడు బాబు, తీరంతా ఊడంతా చేయంతా కుట్టేసి ఎర్రగా నెత్తులు వచ్చేస్తుంది. దాన్ని ఈయన ఎక్కించినాడు పిచ్చి కాకపోతే. కానీ జాలి అంతే, పాపం ఎక్కడ పోతుంది గట్టు అటుమాటికి దొరికిపోయి కింద పడిపోతుందని దాన్ని ఎక్కిస్తున్నాడు. అదేమో చేయి కుట్టేస్తాడు, మళ్ళీ పాపం వదిలేస్తాడు, తట్టుకోవాలి వదిలేస్తాడు, మళ్ళీ పడుతుంది, మళ్ళీ ఎక్కుతుంది, మళ్ళీ ఎక్కుస్తాడు. తెలియదానికి విషపూర్ కానీ అయినా చేస్తున్నాడు ప్రయత్నం, దాన్ని ఎక్కించాలి గట్టిని. ఈ ప్రయత్నం దానికి అర్థం కాక కుట్టేస్తుంది. అంత క్షోభ భరించి దాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తుంటే గొర్రెలు కాసుకునే గొల్లవాడు కూడా వచ్చి 50 నువ్వేం ప్రవక్తవారా అంటే కొత్త విషయాలు చెప్పి ఉంటాను, నీకు మతిలేదు అసలు. అది విషపురుగు, దాని సహజ లక్షణంగా కొట్టడం, ఉపకారం అపకారం దీనికి కూడా కుడుతుంది. అది దాన్ని బట్టి బ్యాగ్ ఎక్కుతారట పిచ్చి కాకపోతే, వెంటనే ప్రవక్త అన్నట్ట. అది విషపురుగే, దాని సహజ లక్షణమైన కొట్టడం అది మాననప్పుడు నేను అమృత పురుగై నా సహజ లక్షణమైన పరోపకారం నేను ఎందుకు మానాలి అన్నట్టు. అది మానవులు నేర్చుకోవచ్చు. నిజానికి ఇప్పుడు నేను చెప్పిన కథ మహమ్మద్ ప్రవక్తకు సంబంధించింది కాదు. నిజానికి మహమ్మద్ ప్రవక్తలో అలాంటి నైజమే లేదు. అలాంటి నైజమే కనుక మహమ్మద్లో ఉన్నట్లయితే నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్రికులను చంపేమని ఎందుకు చెప్తాడు? అరే వాళ్ళు ముష్రికులుగా ఉండటం వాళ్ళ బుద్ధిరా, కానీ నేను క్షమాగుణం కలిగిన వాడిని, వాళ్ళని చంపమని నేను ఎలా చెప్తాను, వాళ్ళని కాపాడమని చెప్తాను అని చెప్పాలి. కానీ నాకు చెప్పలా. వీడు అంటాడు మొహమ్మద్ ప్రవక్త వారికి కరుణ నైజమే లేదంటున్నాడు. ఎందుకంటున్నాడు అంటే నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్రికులు ఎక్కడ కనబడితే అక్కడ చంపు అని చెప్పేసి ఖురాన్లో వాక్యం ఉంది కదా. దాన్ని బట్టి ఆయన కరుణాభావం తనకు లేదు, ఆయన కరుణామయుడు కాడు, ఆయన ఆ నైజం ఆయన లేదు అని చెప్పేసి చెప్తున్నాడు మన లలిత్ కుమార్. నేను అడుగుతున్నాను, మొహమ్మద్ ప్రవక్త వారు ఆ మాట అన్నారు కాబట్టి తనలో కరుణా నైజం లేదు అనుకుందాం. మరి ఇదే విషయాన్ని నేను కొంచెం అర్జునుల వారికి కృష్ణుల వారికి దగ్గర తీసుకొస్తాను. శ్రీకృష్ణుడు అర్జునుడు ఏమంటున్నాడంటే, ఎదుటి వాళ్ళు నీ కుటుంబ సభ్యులైనా సరే వారితో యుద్ధం చేయి అన్నాడు, వాళ్ళు చంపేసే అన్నాడు, చూడకన్నాడు. మరి ఇప్పుడు నువ్వు మొహమ్మద్ ప్రవక్త గారిని కించపరుస్తున్నావు అంటే ఇండైరెక్ట్ గా శ్రీకృష్ణ వారిని కించపరిచినట్టే. ఇది అర్థం కావట్లేదా ప్రజలకు? మొహమ్మద్ ప్రవక్త గారి మాటను నువ్వు ఖండిస్తే ఇక్కడ శ్రీకృష్ణుని మాట నువ్వు ఖండించినట్లు కాదా? అంటే ఇక్కడ ఖండిస్తే మరి ఇక్కడ ఎవరు ఖండించాలి? నేను ఖండించాలా? ఏమన్నా అర్థమవుతుందా? అంటే నువ్వు ఇండైరెక్ట్ గా శ్రీకృష్ణుల వారిని కూడా కించపరుస్తున్నావు అని అర్థం. ఎందుకంటే ఇక్కడ యుద్ధ ప్రస్తావనలో అదే విషయాలు ఉన్నాయి, అక్కడ యుద్ధ ప్రస్తావనలో అదే విషయాలు ఉన్నాయి. ఈ చిన్న లాజిక్ ప్రజలకు అర్థం కావట్లేదు ఏంటి? ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు తన ప్రవక్త ఎవరైతే అక్కడ ఉంటారో ఆ ప్రవక్త ఆ యుద్ధంలో ఎవరైతే అపోజిషన్ పార్టీ ఉంటారో వాళ్ళు చంపమని చెప్పాలా, లేకపోతే ఇక్కడ కూడా దయా జారి చూపి వాడు కత్తి తీసుకొని వస్తే పొడు అని చెప్పి నిలబడతాడా? ఏ పిచ్చోడైనా నిలబడతాడా? ఇదే నా యుద్ధ నియమం. మరి అలా నిలబడితే శ్రీకృష్ణుడు అర్జునుడు నేను కొట్లాడను వాళ్ళతో ఫైట్ చేయను అన్నప్పుడు కృష్ణుల వారు అర్జునుడు అంటున్నాడు, నువ్వు వాళ్ళతో పోరాడాల్సిందే, వాళ్ళతో ఫైట్ చేయాలంటే ఎదురు వాళ్ళు నీ కుటుంబ సభ్యులైనా సరే వాళ్ళతో కొట్లాడాల్సిందే, వాళ్ళని చంపాల్సిందే అని ప్రోత్సహిస్తున్నాడే. మరి శ్రీకృష్ణుడు కరుణ నైజం కలిగి లేడా? మరి ఈయనకు వర్తించినప్పుడు ఆయనకి ఎందుకు వర్తించదు? నేను ఇద్దరిని ప్రవక్తలుగా ఒప్పుకుంటాను కాబట్టి ఆ ఇద్దరు కూడాను యుద్ధ ప్రస్తావన గురించి మాట్లాడరు కనుక యుద్ధంలో ఎవరైనా సరే ఏ ప్రవక్త ఇలాగే చేస్తాడని చెప్పేసి నేను అంటున్నాను. నువ్వు ఒకరిని ప్రవక్తగా ఒప్పుకోవు, ఒకరిని ఒప్పుకుంటావు. సరే ఒకరిని దేవునిగా ఒప్పుకున్నా సరే అక్కడ కరుణ నైజం లేదని చెప్పేసి నువ్వు డిక్లేర్ చేస్తున్నావు ఇక్కడ మాటలతో. అంటే నువ్వు ఇండైరెక్ట్ గా హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నావు, సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నావు. హిందూ ధర్మం అంటే నా దృష్టిలో ధర్మమే కాదు, హిందూయిజం అంటే అసలు నథింగ్, అది ఏమీ లేదు, ట్రాప్. సనాతన ధర్మాన్ని నువ్వు కించపరుస్తున్నావు, మూర్ఖుడా. మరి ఈ విషయాన్ని నువ్వు ఇక్కడ ఆపాదించవా? ఈ విషయం లాగానే అక్కడ కూడా ఉంది కదా, మరి దీన్ని ఎందుకు నువ్వు హైలైట్ చేయవు? నువ్వు అవిశ్వాసివి కనుక ఇలా మాట్లాడుతున్నావు. విశ్వాసం అయితే అలా మాట్లాడు. విశ్వాసం అయితే యుద్ధ మైదానంలో ఉన్నటువంటి ఆజ్ఞలు వేరుగా ఉంటాయి. యుద్ధ మైదానం తర్వాత మళ్ళీ ప్రేమ, కరుణ, దయ, జాలి ఉన్న చోట అవి వేరుగా ఉంటాయి. అక్కడ చూసినా అలాగే ఉంటాయి, ఇక్కడ చూసినా అలాగే ఉంటాయి, బైబిల్లో చూసినా కూడా అలాగే ఉంటాయి. యుద్ధ ప్రస్థానం ఉన్నప్పుడు వాళ్ళని చంపండి, నరకండి అని చెప్పిస్తుంటుంది. మాటేసి వెరకపడి దొరకపట్టి నరకండి అంటుంది. అదే దయ, ప్రేమ, కరుణ, జాలి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు తను తినకుండా మూర్ఛపోవడానికి దగ్గరికి ఉన్నా కూడా సగం ఖర్జూర పండును తిని సగం ఖర్జూర పండును ఇతర వాళ్ళకు పంచేట పరిస్థితిలో ఉంటారు. కరుణ, దయ, జాలి ఉన్నప్పుడు ఎదుటివాడు ముస్లిక, లేకపోతే వాడు కాఫీరా, లేకపోతే ఒక ముస్లిమా, లేకపోతే వాడు ఎవడు అని చూడరు. తను మూర్ఛపోయే పరిస్థితిలో ఉన్నాడు తిండి లేక, ఇక కొంచెం అయితే మూర్ఛపోదు. అలాంటి పరిస్థితిలో ఒక ఖర్జూర పండు దొరికినా కూడా దాన్ని సగం తిని లేదా మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చేటటువంటి కరుణ, దయ, జాలి గుణం ఈ ప్రవక్తలకు ఉంటుంది. దేవుడే పెట్టాడు. ఇవి కూడా ఉన్నాయి కదా. పైగా ఏకపత్ని వ్రతుడైన రాముణ్ణి, అనేక వివాహాలు చేసుకున్న మహమ్మద్ ప్రవక్తని
ఇద్దరిని ఒకే ఘటన కట్టేసి గరికపాటి గారు. మొహమ్మద్ ప్రవక్త వారు అనేక పెళ్లి చేసుకున్న వారిని, శ్రీరాముడు ఒక్క పెళ్లి చేసుకున్న వారిని ఒక్క దగ్గర ఎలా కట్టేస్తారు గరికపాటి గారు? మీకు ఏమైనా బుద్ధి ఉందా అని చెప్పేసి మాట్లాడుతున్న మన లలిత్ కుమార్. లలిత్ కుమార్కి అసలు బుద్ధి ఉంటే ఇదే ఫార్ములా తీసుకెళ్లి నేను క్రైస్తవులకు ఇస్తాను. క్రైస్తవులు వచ్చేసి అంటారు, శ్రీరాముడు పెళ్లి చేసుకున్నాడు, యేసుక్రీస్తు పెళ్లి చేసుకోలేదు కనుక యేసుక్రీస్తు శ్రీరాముడి కంటే గొప్పవాడు అంటావు. తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు లలిత్ కుమార్? ఈ విధంగా నువ్వు శ్రీరాముడిని కించపరిచినట్ట కాదా, అవమానపరిచినట్ట కాదా? అంటే నువ్వు ఒక ప్రవక్తను, ఒక మొహమ్మద్ ప్రవక్తను, మహారుషి మరో సంతతి వచ్చినటువంటి మొహమ్మద్ ప్రవక్తను నువ్వు కించపరిస్తే ఇండైరెక్ట్ గా శ్రీరాముల వారిని కూడా నువ్వు కించపరిచినట్లు అవుతుంది. ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు? మొహమ్మద్ ప్రవక్తను అనేక పెళ్లిలతో కనుక మీరు కించపరచాలని ప్రయత్నం చేస్తే శ్రీరాముణ్ణి కించపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా? యేసుక్రీస్తు వారికి పెళ్లి కాలేదు, వాళ్ళు అక్కడ ప్రవక్తగా నమ్ముతున్నారు, కొంతమంది దేవునిగా నమ్ముతున్నారు. మరి వాళ్లకు ఒక ఛాన్స్ దొరుకుతుందా లేదా? పెళ్లిలో స్టాండర్డ్ ప్రకారంగా ఒకరు మంచోళ్ళు ఒకరు చెడ్డోళ్ళని నిర్ణయిస్తే మరి యేసుక్రీస్తు ప్రకారంగా ఆయన పెళ్ళే చేసుకోలేదు, రాముల వారు పెళ్లి చేసుకున్నారు కనుక శ్రీరాముల వారు తనకంటే చెడ్డోడైపోడా? అంటే ఇంతమంది ప్రవక్తల్ని కించపరుచుకుంటూ పోతావు లలిత్ కుమార్. బుద్ధి జ్ఞానం నీకు ఉందా అసలు లేదా? అంతెందుకు శ్రీరాముణ్ణి కన్నటువంటి దశరథ మహారాజు గారు 3 పెళ్లి చేసుకున్నారు, మరి బహుభార్యత్వం కలిగి ఉంటే తప్ప? అంతెందుకు శ్రీకృష్ణ వారు పెళ్లి చేసుకోలేదా? బహుభార్యత్వం కలిగిలేరా? నా దగ్గర 7 పేర్లు ఉన్నాయి, కానీ నువ్వు రాసుకున్నటువంటి పుక్కటి పురాణంలో ఏమో తెలుసా, 16,100 మందిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి నువ్వు రాసుకున్నటువంటి ఆ పుక్కటి పురాణాల్లో రాసి ఉంది కదా. మరి దీని గురించి ఏం చెప్తావు? ఒకవేళ పెళ్లి ప్రకారంగా ఒకడు మంచోడు ఒకడు చెడ్డోడు అవుతాడు, పెళ్లి ప్రకారంగా ఒకరు గొప్పోళ్ళు ఒకరు చెడ్డోళ్ళు అవుతారు అంటే మరి మొహమ్మద్ ప్రవక్త గారు అనేక పెళ్లిళ్ళు చేసుకుంటే బహుభార్యత్వం కలిగి ఉంటే చెడ్డోడు అయిపోతే మరి శ్రీకృష్ణుల వారు ఎలా చెడ్డోళ్ళు కారు? మరి శ్రీరాముల వారు యేసుక్రీస్తు వారు చేసుకున్నందుకు ఎలా చెడ్డోళ్ళు కారు? దీనికి సమాధానం ఉందా ఆయన దగ్గర? అంటే ఒక మాట మాట్లాడితే అది చుట్టూ తిరిగి మన మీద పడుతుందన్న అవగాహన నీకు ఉంటుందా? ఎందుకు ఇలాంటి ప్రవచనాలు చెప్పాలి? ఈ ప్రవచనం ఒకటే కాదు, ఇంకొకటి కూడా వినండి. వేసి మీద ఎవరో అందరూ వచ్చి రాళ్ళు వేస్తూ ఉంటే తప్పకుండా వెయ్యండి, ఆవిడ నేరమే చేసింది. లోకాన్నంత వ్యభిచారానికి గురి చేయడం ఆవిడ చేసిన నేరమే, నేను అంగీకరిస్తున్నాను. కానీ మీరు ఏ తప్పు చేయని వాడు ఎవడో ముందు రాయి వేయమన్నారు. ఎవరి తప్పులు వాళ్ళు ఆలోచించుకున్నారు, రాళ్లన్నీ కింద పడ్డాయి. ఆ యువతి రక్షింపబడింది ప్రభువు చేత. వీళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత యేసుక్రీస్తు మహానుభావుని యొక్క మాటలు అలా ఉంటాయి. అమ్మి నేను కూడా నీ మీద రాయి వేయజాలను అన్నాడు. ఎంతటి మహానుభావుడండి! మతం ఏదైతే దేశం ఏదైతే అండి, నీతి నేర్చుకోవడానికి. చూశారు కదా, ఇక్కడ సువార్త ప్రచారం. మళ్ళీ నిజంగా యేసు గురించి ఈ కథ చెప్పి వదిలేశాడు గాని, యేసు లూకా సువార్త 19:27 ఒక మాట చెప్తారు. మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను నా యొద్దకు తీసుకువచ్చి సంహరించండి అని చెప్పాడు. అది ఉపమాన రీతిలోనే చెప్పుండొచ్చు, కానీ చెప్పాడు కదా. మరి యేసులో ఉన్న ఆ యాంగిల్ ని చెప్పకుండా దీన్ని మాత్రమే చెప్తూ మతం ఏదైతే ఏంటండి, దేశం ఏదైతే ఏమిటండి, మానవత్వం నేర్చుకోవటానికి అన్నారు. లలిత్ కుమార్ నీకు ఏమైనా బుద్ధి ఉందా? ఒక ప్రవచనకర్త ఒక అంశాన్ని ఎన్నుకుంటారు, ప్రేమ, కరుణ, దయా, దాక్షం అని చెప్పినప్పుడు వాటి గురించే చెప్తారు. ఒకవేళ యుద్ధం గురించి చెప్పినప్పుడు అలా యుద్ధ వీరుడు ఇలా యుద్ధ వీరుడు అని చెప్పి దాని గురించి చెప్తారు. ఒక పిల్లలను ఎలా పెంచాలని చెప్పినప్పుడు దాని గురించి చెప్తారు. భార్యాభర్తలు ఎలా ఉండాలన్నప్పుడు దాని గురించి చెప్తారు. అంతేగాని చెప్పేసి పిల్లలు పెంచే విషయంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి, లేదా కరుణ, దయ, దాక్ష ఉన్నప్పుడు యుద్ధం ఎలా చేయాలని చెప్పేసి ఇలా మిక్సింగ్ చేసి చెప్తారా? ఎందుకు? ఇది చెప్పినప్పుడు సరిపోదా? అక్కడ ప్రజలకు కరుణ గురించి చెప్తే ఏంటి నీకు నొప్పి? ఇది చెప్పినప్పుడు తప్పకుండా యుద్ధం గురించి చెప్పాలా? అలా అయితే నువ్వు రాముని గొప్పతనం గురించి చెప్పినప్పుడు, ఆయన కరుణామయుడు అని చెప్పినప్పుడు, ఆయన వనవాసంకి వెళ్ళి కష్టపడే విషయాలు చెప్పినప్పుడు మరి ఒక మాట చెప్పాలి. ఏం చెప్పాలి? అక్కడికి వెళ్ళి అతన్ని దొంగచాటుగా రాముడు చంపాడు. మరి ఇప్పుడు దీన్ని బట్టి దొంగచాటుగా మర్డర్ చేసినటువంటి రాముణ్ణి కించపరిసే ప్రజలు కూడా ఉన్నారు మన సమాజంలో, అది కూడా హిందువులే ఉన్నారు. మరి దీన్ని ఎప్పుడైనా ముస్లింలు హైలైట్ చేశారా? మరి మొహమ్మద్ ప్రవక్త చంపు అంటేనే నీకు ఇంత నొస్తుందే, మరి రాముడు చంపాడు, మరి ముస్లింలకు ఎంత నొయ్యాలి? ఒకసారి ఆలోచించు లలిత్ కుమార్. అయితే రాముడు అలా ఎందుకు చేశాడు అంటే ఒక ప్రవక్తకు ఒక పనిస్తాడు దేవుడు. మొహమ్మద్ ప్రవక్త అలా ఎందుకు చెప్పారు? ఒక ప్రవక్తకు ఒక పనిస్తాడు దేవుడు. తన పని తన ప్రకారంగా ఉంటుంది, తన పని తన ప్రకారంగా ఉంటుంది. ఒక అన్యాయాన్ని అరికట్టడానికి రాముడు దొంగచాటుగా బాణం వేయడం దేవుడి యొక్క నిర్ణయం కాబట్టి ఇలా చేశాడు. దీన్ని నీలాంటి వాళ్ళు తప్పు పట్టినా నాలాంటి వాళ్ళు తప్పు పట్టరు. ఎందుకంటే ప్రవక్తలకు ఒక పని ఇవ్వడం జరుగుద్ది, ఆ పనిలో వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారనేది దేవుడు చూస్తాడు,
వాళ్ళ ప్రకారంగా వాళ్ళు పనులు చేసుకుంటూ పోతారు. దీంతో మనం ఏం నేర్చుకోవాలి అన్నది అది చూడాలి. కానీ దాన్ని చూసి రాముడు ఒక మర్డరర్, సీక్రెట్ మర్డరర్, దమ్ము లేక ధైర్యం లేక అతన్ని బాణంతో దొంగచాటుగా చంపాడు అని చెప్తే ఎలా ఉంటుంది? తప్పు కదా. సో రాముని కించపరచడం అవుతుంది. ఈ ఆప్షన్స్ ఉన్నాయా లేవా? నువ్వు మొహమ్మద్ భక్త వారిని అంటే ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశాలు ఉన్నాయా లేవా? ఛాన్స్ ఇస్తున్నావా లేవా? అంటే ఇండైరెక్ట్ గా నువ్వు శ్రీరాముల వాణి అవమానిస్తున్నావు లలిత్ కుమార్. ఇది నీ సబ్స్క్రైబర్కి అర్థం కావట్లేదు, నీకు కామెంట్లు పెట్టి నువ్వు ఫాలో చేసే వాళ్ళకి అర్థం కావట్లేదు, మతోన్మాదులకు అర్థం కావట్లేదు, నేను రియలైజ్ చేసేవారుగా మీరు రియలైజ్ కావట్లేదు. కనుక నేను ఏమంటాను, ఒకరిని కించపరిస్తే మన దగ్గర కూడా పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో మనం ఎవరిని కించపడకూడదు. మహాప్రవక్తలందరినీ గౌరవించాలి, మనం అనుసరించాలి, వాళ్ళపై గౌరవం పట్ల మెదలాలి. అంతేగాని ఒక్క వాక్యాన్ని తీసుకొచ్చి దాన్ని క్రిటిసైజ్ చేయడం. యేసువారు రాళ్లతో కొట్టినటువంటి విషయం వచ్చినప్పుడు ఏమన్నాను, ఈ విషయం చెప్పి ఆ విషయం చెప్పలేదు అంటున్నావు. అంటే ఆయన కరుణ గురించి చెప్పుకుంటే పోతే పెద్ద బార్ లిస్ట్ ఉంటుంది, అది నీకు తెలుసా? ఇంకా మన వేదాల్లో కానీ మన ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి పుస్తకాల్లో కానీ యేసువారి కరుణ గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉంటాయి. ఈ మూడిట్లో కూడా ఉంటాయి, కానీ ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు, ఒక దాంట్లో తక్కువ ఉండొచ్చు. బైబిల్లో అధిక శాతం ఉన్నాయి. అంటే అవన్నీ కోట్ చేయాలి. ఇప్పుడు ఆయన గరికపాటి గారు ఆడ కూర్చొని బైబిల్ మొత్తం చదివి వెళ్ళిపోవాలా? అలా అయితే నీకు సాటిస్ఫాక్షన్ అవుతుందా? ఏంటి నువ్వు మాట్లాడేది? మిత్రులారా, నేను చెప్పేది ఒకటి, ప్రవక్తలందరూ కూడా మనవాళ్ళే, గ్రంథాలన్నీ కూడా మనవే. వాటిని అనుసరించి వాటి ప్రకారంగా జీవితం గడిపితేనే నిజమైన మోక్షంలో ఉన్నట్టు. ఒకరి ప్రవక్తపై కించపరచడం, నిందేయడం, ఒక ప్రవక్తను కించపరచడం, ఈ ధోరణి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, ధర్మానికి మంచిది కాదు. ఈ మతోన్మాదులు చేసేది ఎప్పుడు కూడా ఇది ధర్మానికి విరుద్ధమే. కనుక మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియో కలుద్దాం. అంతవరకు జై హింద్.